మీ ఇంట్లో మాటి మాటికి ఇబ్బందిగా, మనశ్శాంతి లేకుండా ఉంటున్నారా? అయితే ఈ తప్పులేమైనా మీ ఇంట్లో జరుగుతున్నాయేమో ఒక్కసారి సరిచేసుకోండి. అందులో నంబర్ 1 ఇంట్లో చెత్తంతా కూడా ఇంట్లోనే ఉంచుకుంటున్నారా? బయట పడేయకుండా. లేదా తర్వాత పడేద్దాంలే అని ఏదైనా ఉంచుకుంటే ముందు దాన్ని బయట పడేయండి. ఇంకా నంబర్ 2 మీరు దీపారాధన చేసే కుందుంటుంది కదండీ! దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తగా పూజ చేసుకోవాలి. అదే కుందిలో దీపం వెలిగించడం కూడా అది పొరపాటే. ఇంకా నంబర్ 3 మీ ఇంట్లో పంపుల్లో నుంచి చుక్కలు పడుతూ నీళ్లు కారుతూ ఉంటాయి. కొన్ని పంపులు సరిగ్గా ఉండవు. అలా నీళ్లు వృధాగా పోవటం కూడా ఇంటికి మంచిది కాదు. నంబర్ 4 ఇంట్లో ఆగిపోయిన గడియారాలు కూడా అలాగే గోడకు పెట్టి ఉంచుతూ ఉంటారు. అలాంటి వాటిని ముందు బయట పడేయండి. లేదా కొత్త బ్యాటరీ వేసి వాటిని ఆడేలా చేయండి. ఇంకా నంబర్ 5 ఈశాన్య మూలలో బరువైన వస్తువులను అస్సలుంచకండి. ఇంకా నంబర్ 6 దక్షిణ దిశలో గుంటలు లేదా నీటి గుంటలు, బోర్లు ఉండటం మంచిది కాదండి ఇంటికి. నంబర్ 7 ఇంటి ముఖద్వారాన్ని చిందరవందరగా ఉంచకుండా ఎప్పుడు నీట్‌గా, శుభ్రంగా ఉంచుకుంటే మన ఇంటికి ఎటువంటి అరిష్టం ఉండదు. నేనైతే కొన్ని విషయాలు చెప్పాను. మీకేదైనా తెలిస్తే మీరు కూడా కామెంట్‌లో నా కోసం తెలియచేయండి.